మంగళకు సూటిగా అనేది నువ్వు బంజారా బిడ్డ ఒకటివే కదా, నా ఊరు కూడా ఉంది, నీ కూడా బంజారా బిడ్డ, నువ్వు కూడా బంజారా బిడ్డ, నేను కూడా బంజారా బిడ్డ. ఏ పొద్దున్న నువ్వు మా ఇంటికి రా, రేపు పొద్దున్న వేరే ఇంటికి పో. ఇక్కడ నువ్వు ఓపెన్ కాంది, నువ్వు ఇక్కడ ఎందుకు వచ్చినావు? నేను అనేది ఒకటే మాట, నువ్వు ఇక్కడ ఎందుకు వచ్చినావు? నువ్వు వచ్చినావు కదా ఇల్లు ఓపెనింగ్ కాలే, ఇంకేమైనా పండగ ఉందా కాలే, ఇంకేమైనా ఉందా కాలే, ఎవడైనా చచ్చిపోయిందా కాలే. మరి నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చినావు? నైట్ 12 గంటల నుంచి 2 గంటల మధ్యలో నువ్వు ఈడికి వచ్చినావు కదా. ఈ కాలంలో ఒక్కని కూడా సంవత్సరం అంటే నెలకు 3 నుంచి 4 రేప్ కేసులు అవుతున్నాయి, సంపుడు అవుతుంది, నరకుడు అవుతుంది, అన్ని అవుతుంది. నువ్వు ఒక పెద్ద సింగర్వి, నువ్వు ఒక పెద్ద ఒక సెలబ్రిటీవి, నువ్వు వీడికి వచ్చినావు. ఓలో నీకు చంపితే, నీకేమైనా రేప్ చేస్తే, నీకేమైనా చేస్తే ఎవరి బాధ్యత? మేము ఇక్కడ కోట్లు ఆయనకి పెట్టి మేము ఇక్కడ కూర్చొని ఉన్నాము. నువ్వు వీడికి రావాల్సింది దేనికి? నువ్వు పొద్దున రాకపోయినావు, పొద్దున జనాలతో ఒక ఫోటో దిగకపోయినావు. నేను అది సూటిగా నేను డైరెక్ట్ అంటున్నా. లేదు తమ్ముడు నువ్వు చెప్పేదని అబద్ధాలని అంటే అప్పుడు అన్న అశోక్ అన్న చెప్పిన మాట ఒకటే నేను అనేది. నేను ఇయ్యాలి కదా, అప్పుడు కూడా నేను ఆలోచన చేస్తున్నా. ఎందుకు దేవుని పేరు చెప్తే గలీజ్గా ఉంటది. నువ్వు నమ్ముకున్న దేవుణ్ణి ఏదంటే ఆంజనేయ స్వామి అయినా సరే, వెంకటేశ్వర స్వామి అయినా సరే, ఇంకా దేవుడు చాలా ఉన్నారు. నీ నచ్చిన దేవుడు మీద ఒక్కసారి నాకు ప్రమాణం వేసి చెప్పు, నేను ఏడికి నీ కంటికి కనిపించలే తమ్ముడు అని అంటే, నేను కోకపేటలో ఉన్నా, నేను 30 లక్షలు నేను డబ్బులు ఇచ్చిన, ఆ డబ్బులు నేను ఇప్పటికే వదిలేసా. ఒక్కడైనా సవాల్ అనేది, నేను 30 లక్షలు వదిలేస్తా, 19 లక్షలు నేను మధుగాడి నుంచి నేను వసూలు చేసుకుంటా. ఇది ఒక్కడేనా? నేను దండం పెట్టి చెప్తున్నా, పేద ప్రజలు డబ్బులు మీరు ఎక్కడ పెట్టారో ఏం చేసారో మాకు తెలియదు, వాళ్ళకు కూడా తెలియదు. ఒకటి వస్తే ఒకటి రాదు. అందుకే వాళ్ళు రోజు బురదల పని చేసే వాళ్ళకు ఏం ఎక్కడ పెట్టారో ఏం చేశారో ఒకటి చెప్తే ఒకటి చెప్తున్నారు. వాళ్ళు భయపడుతున్నారు, వాళ్ళకి రాదు కూడా, తెలుగు కూడా రాదు. దయచేసి అక్క నేను కూడా ఇప్పటికీ అంటున్నా, నువ్వు ఏం చేయలే, నువ్వు మంచిదివి. ఇప్పుడు కూడా మేమే చెడ్డోళ్ళము, మేము మీకు ఇచ్చేసి మేము చెడ్డోళ్ళం కదా. నువ్వు ఎక్కడైనా పెడితే, రియల్ ఎస్టేట్ అయినా, భూమి అయినా, ఇంకేమైనా చేస్తే ఆ డబ్బులు కూడబెట్టి ఇంకో 10 రోజులైనా, ఇంకో 15 రోజులైనా అప్పుడు దాకా మాకు ఇచ్చేసే అక్క. నేను ఒకటే సమాధానం అంటున్నా, నేను పాపం చేసుకున్నట్టు అయిపోయింది. వాళ్ళ పేద ప్రజలు డబ్బులు నేను తీసుకొని, నేను వాళ్ళ బ్యాగులు నింపుకొని వాళ్ళకు పంపించడము అదొక నా పెద్ద పొరపాటు లెక్క ఉన్నది. నాకు ఇప్పటి కూడా ఈ ఊర్లో ఇంత కూర్చున్నా కదా, ఒక్క తమ్ముడు నీకు నేను డబ్బులు ఇచ్చినా నువ్వు ఏం చేసినావు అని నాకు ఓడుగులు అనలే. ఎందుకంటే బయట వాళ్ళు మాట్లాడుకుంటారు, నా దగ్గర ఇస్తారు. నేనే అది సంచిలో నింపి, వాళ్ళ బ్యాగులో నింపి వాళ్ళకి ఇస్తా కదా. నా చేతుల మీదుగా మళ్ళీ వాళ్ళకు రిటర్న్ డబ్బులు పోతే నేను ఎల్లుండైనా చనిపోయినా కానీ నా ప్రశాంతంగా నా ప్రాణం ఉంటుందని నేను డైరెక్ట్ అంటున్నా. ఒకటే మాట, ఇక్కడ మీకు చిన్న క్లారిటీ ఇస్తాను. ఆధారాలు అన్న కాడ మేము చాలా క్లియర్ గా ఇప్పటికే మధుతోని శివ ఉన్న ఆధారాలు చూపెట్టాము, మంగ్లీతోని మంగ్లీని ఇక్కడ చూసిన ఐ విట్నెస్ ని చూసాము. మద్రాసులో మీకు ఇంతకు ముందు చెప్పినట్టు పోలీసులను 9 మంది మరణశిక్షణ విధించిన దాంట్లో అది కేవలం ఐ విట్నెస్ ద్వారా తీసుకుంది. ఐ విట్నెస్ కూడా ఇవ్వడం జరిగింది. దాని తర్వాత మధుకు మంగ్లీకి సంబంధం ఉన్న ఐ విట్నెస్ కూడా ఉన్నాడు.